భర్త చేతిలో దారుణ హత్యకు గురైన స్వాతి మృతదేహానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తల, చేతులు, కాళ్ళు దొరక్కపోవడంతో గాంధీ ఆసుపత్రిలో స్వాతి మొండానికి DNA పరీక్షలు నిర్వహించనున్నారు. DNA రిపోర్ట్ రాగానే కామారెడ్డిగూడకు మిగతా శరీర భాగాన్ని తరలించనున్నారు. ఈ క్రమంలో కామారెడ్డిగూడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీ బందోబస్తుతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరింత సమాచారం స్వాతి స్వగ్రామం కామారెడ్డిగూడ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. కార్తిక్, స్వాతి హత్య ఘటనతో కామారెడ్డిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. స్వాతి ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మనం చూసుకోవచ్చు, స్వాతికి మహేందర్ రెడ్డికి సంబంధించి కులాంతర వివాహం చేసుకున్నారు. గత ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్లో వారిద్దరి మధ్య గొడవలతో వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పంజాగుట్ట కాల్ సెంటర్లో కొన్ని రోజుల పాటు స్వాతి పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అనుమానంతో ఆ ఉద్యోగాన్ని కూడా మహేందర్ రెడ్డి మాన్పించడం జరిగింది. అయితే శనివారం ఉదయం 11 గంటలకు ఇంట్లో నుంచి గొడవపడి బయటికి వెళ్ళిన మహేందర్ సాయంత్రం 4 గంటలకు రావడం జరిగింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వారు ఉంటున్నారు. అయితే సాయంత్రం 4 గంటలకు ఇంట్లోకి వచ్చే ముందే హార్డ్వేర్ షాప్ నుంచి ఎక్సాబ్లేట్ను తీసుకొని రావడం జరిగింది. స్వాతికి సంబంధించి గొడవపడి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో, శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో స్వాతితో గొడవపడి గొంతు నిలిమి హత్య చేసి ఆ తర్వాత శరీర భాగాలను యాక్సాబ్లేడ్తో విడివిడిగా చేసి రాత్రి 8 గంటల ప్రాంతంలో స్వాతి తల్లికి కూడా మెసేజ్ చేశారు. స్వాతి తల్లికి తిన్నాము, బాగానే ఉన్నాము అని చెప్పి కూడా మెసేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్వాతి సోదరికి ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదు అని చెప్పారు. ఆ తర్వాత స్వాతి సోదరి సమీప బంధువు ఆ ప్రాంతంలోనే ఉండడంతో ఇంటికి వెళ్ళి చూసే ప్రయత్నం చేశారు. వెంటనే ఇంట్లోకి మహేందర్ రానివ్వలేదు. ఆ తర్వాత ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు, కనిపించట్లేదని. అయితే అది మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్కి వస్తుందని చెప్పి మేడిపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అయితే తెల్లవారుజామున 3 గంటలకు ఇంట్లోకి వెళ్ళి చూడగా శరీర భాగాలన్నీ విడివిడిగా కత్తిరించి అప్పటికే 3 విడతలుగా మూసీలో కలిపేశారు. మూసీలో పారేవేయడం జరిగింది. ఆ తర్వాత కేవలం మహేందర్ ఇంట్లో కేవలం స్వాతి మొండెం మాత్రమే మిగిలి ఉంది. పోలీసులు ఒక్కసారిగా చూసి ఉలిక్కి పడ్డారు. అయితే కామారెడ్డిగూడలో మాత్రం విషాద ఛాయలు అనుకున్నాయి. వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్తిక్, అమ్మాయి, ఈ ఘటన ఎట్లా అనిపిస్తుంది? సార్, నా బిడ్డతో పాటు వాడు చావాలి, చంపాలి. వాని అక్క జవడం పెట్టుకొని ఇంతమంది ఉన్నారు, అద్దెక్ర భూమి అమ్మి మీ పని చేపిస్తున్నది. నా బిడ్డనే నరకం చూపించింది. ఆ నక్కని చంపుతారా? ఆన్ని చంపుతారా? నా బిడ్డని తెచ్చిస్తారా? 21 సంవత్సరం బిడ్డ. వాడు మంచోడు కాడు, వద్దన్నా, నేను వద్దన్నా. నా బిడ్డకు మంచిగా పొందగిచ్చిండు, తోలుకపోయిండు. 10 రోజుల క్రితం 1 లక్ష రూపాయలు మీ అమ్మిస్తారా అడుగు అన్నాడు. అమ్మంటే డాడీకి చెప్పన్నా, డాడీకి చెప్తే గుండె వలుగుతాడు అన్నాడు. ఆ పాడకావేమో చేసిండు నా బిడ్డను. నా బిడ్డ నాకు కావాలి. వాళ్ళ అక్క దగ్గర మమ్మీ మీ పని చేపిస్తానది గొడవ పెట్టుకొని. వాళ్ళ అక్క కావాలి. వాళ్ళ అక్కను కూడా నా బిడ్డ లెక్క చెయ్యాలి. వాళ్ళ అక్కని ఏం చేస్తారో మీకు తెలియదు. లేకుంటేనేం తల్లి 4 మీ గవర్నమెంట్ మీదనే మందు దాగి చచ్చిపోతాను. చంపుతారా? 20 సంవత్సరాల బిడ్డ సార్, కూలి చేసుకొని బతుకుతాం సార్ మేము. ఆడు కావాలని ఎత్తుకపోయిండు. మంచోడు కాడు బిడ్డాడన్నా. వాళ్ళ అమ్మ మొగానికి సంసారం చేసి కానీ లేదు సారు, నాకు తెలుసు. వాళ్ళంతా ఒకటై నా బిడ్డని తోలిండ్రు. నా బిడ్డ ఓనన్నదా ఇల్లా ఊళ్ళో పంచాయతీ పెట్టినాక నేను గీడొచ్చి కూర్చున్న కూలికెళ్ళొచ్చా. ఇక్కడ కూర్చుట్టి పెట్టి పంచాయతీ పెట్టినాక నేను ఇంట్లోకి రాన్నాడు. ఊరిని ₹1,00,000 కోసమే చంపిండంటారా? ₹1,00,000 కోసం కాదు సార్, మా మీద కక్ష తీర్చుకోవాలని. ఆడు నన్ను నా పిల్లలు కూడా చంపుతాడు అని అనుకున్నా. వాడిని చంపాలి, మాకు న్యాయం చెయ్యాలి. వాడు కావాలి మాకు. వాడిని తోలుకరా, నేను చంపుతా. మీరు కాదంటారు కదా, నేను చంపుతా. ఆ అక్కను కూడా తోలుకరా, దాన్ని బట్టలు దింపిస్తా. ఆ అక్కను తోలుకరా. తల్లి నన్ను చూడంగానే నీ కడుపుకు నేనున్నానే అంటది. బయట కూర్చొని నేను ఎట్లా బయట పడితే గేటు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి సారి తవ్వ పని చేసి తవ్వ పైన కన్నందుకో నా బిడ్డ మంచిగా ఉండాలి, ఆడు మంచిగా చూసుకుంటున్నాడు అని చెప్పి నేను అన్నా. ఆడు నమ్మిస్తాడు సాతే, నీ గొంతు కోసాడు సాతే అన్న. అదే పని చేసింది. వాడు అసంటోడే మీ పని చేస్తున్నాడు సార్. నా బిడ్డ చూసుకోవచ్చు, నమ్మించి గొంతు నులిమి హత్య చేశారని చెప్పి బంధువుల తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రతీకారంతో రగిలిపోతున్నారు. గ్రామంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. కార్తిక్. రైట్ విక్రమ్.